ఎస్ఎల్బీసీ టన్నెల్లో 32వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే ఆచూకీ గల్లంతైన 7గురిలో ఒకరి మృతదేహం లభ్యమైనట్లు తెలుస్తోంది. టన్నెల్లో బురద మట్టిని తవ్వుతుండగా దుర్వాసన రావడంతో మృతదేహం అయ్యుండొచ్చని రెస్క్యూ టీమ్స్ భావిస్తోంది. అయితే దుర్వాసన వస్తున్న ప్రదేశంలో సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనలో మొత్తం 8 మంది గల్లంతు కాగా ఇప్పటికే ఒకరి మృతదేహాన్ని వెలికి తీశాయి సహాయక బృందాలు. ఇప్పుడు మరో మృతదేహం లభ్యమైనట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరోవైపు గల్లంతైన కార్మికుల ఆచూకీ కోసం సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. కార్మికుల ఆచూకీ గుర్తించేందుకు టన్నెల్లో మట్టి, నీరు, టీబీఎం శకలాలను తరలిస్తున్నారు. నిన్న ఎస్ఎల్బీసీ సహాయక చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. గల్లంతైన వారి ఆచూకీ దొరికే వరకు రెస్క్యూ కొనసాగించాలని ఆదేశించారు. సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలన్నారు. అలాగే కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు తీసుకోవాలని సూచించారు. రెస్క్యూ ఆపరేషన్ పై నిపుణుల కమిటీ సూచనలతో ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 32వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే ఆచూకీ గల్లంతైన 7గురిలో ఒకరి మృతదేహం లభ్యమైనట్లు తెలుస్తోంది. టన్నెల్లో బురద మట్టిని తవ్వుతుండగా దుర్వాసన రావడంతో మృతదేహం అయ్యుండొచ్చని రెస్క్యూ టీం భావించింది. దుర్వాసన వచ్చినటువంటి ఆ ప్లేస్ లో ప్రస్తుతం తవ్వకాలైతే చేస్తున్నారు. డీటెయిల్స్ అందించేందుకు నరేంద్రాచారి సిద్ధంగా ఉన్నారు. నరేంద్రాచారి, జ్యేష్ఠ ఎస్ఎల్బీసీ వద్ద 32వ రోజు కూడా సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగంలో చిక్కుకున్న మిగతా 7 మంది కోసం ఆచూకీ కోసం అయితే ఇప్పటివరకు అయితే ఇంకా ఎస్ఎల్బీసీ వద్ద పనులైతే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు చూస్తున్నట్టు భారీగా పేరుకుపోయిన మట్టిని కూడా తొలగిస్తున్న క్రమంలో ఈరోజు ఉదయం కూడా ఒక మృతదేహాన్ని గుర్తించాలని తెలుస్తుంది. మట్టిని తొలగిస్తున్న బృందాలకు దుర్వాసన రావడంతో ఒకసారి అక్కడ మృతదేహం ఉండొచ్చు అన్న భావనతో అదే ప్రాంతంలో ఉదయం నుంచి కూడా తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించి కూడా ఎముకలు కూడా లభించినట్టుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి కూడా అధికారులు ఇప్పటికి కూడా ఎలాంటి అధికారికంగా ప్రకటన చేయలేదు. 11 గంటలకు పూర్తి స్థాయిలో అధికారికంగా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అయితే ఈ నెల 9వ తారీఖున గురుప్రీత్ సింగ్ సంబంధించిన ఒక మృతదేహం మాత్రం లభించింది. ఆ మృతదేహాన్ని కూడా కుటుంబ సభ్యులకు అందించిన నేపథ్యంలో మరొక మృతదేహం ఈ రోజు లభించినట్టుగా సమాచారం అందుతుంది. ఏదైతే D1, D2 మధ్యల ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్న రెస్క్యూ బృందాలకు ఈరోజు తెల్లవారుజామున దుర్వాసన రావడంతో అదే ప్రాంతంలో మృతదేహం ఉండొచ్చు అన్న కోణంలో ఇప్పటికి కూడా ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో కూడా ఇప్పటికే రెస్క్యూ బృందాలు కూడా మట్టిని తొలగిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఎముకలు లభించిన నేపథ్యంలో ఆ మృతదేహం ఎవరిదై ఉంటుందని కూడా భావిస్తున్న నేపథ్యంలో మరి కాసేపట్లో అధికారికంగా ఈ విషయాన్ని కూడా ధృవీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 32వ రోజు సహాయక చర్యల్లో ఇప్పటికైతే మనకు అందిన సమాచారం ప్రకారం 2 మృతదేహాలు కూడా లభించినట్టుగా తెలుస్తుంది. మిగతా సంబంధించినటువంటి 6 మృతదేహాలకు సంబంధించి కూడా ఇంకా తవ్వకాలు జరపాలని కూడా సన్నాహాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా రెస్క్యూ ఆపరేషన్ ఆపొద్దు, అవసరమైతే కేంద్ర సహాయం కూడా తీసుకోవాలని చెప్పిన నేపథ్యంలో కూడా అధికారులు ఆ దిశగా ఇప్పటికీ ఈ సొరంగ మార్గంలో కావాల్సిన చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 12 బృందాలతో ఇప్పటికే నిరంతరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ ఈ రోజు ఒక ఫలితం లభించింది. అక్కడ ఒక తవ్వకాలు D1, D2 మధ్యలో తవ్వకాలు జరుగుతున్న నేపథ్యంలో 7 మీటర్ల మేరకు ఇప్పటికీ మట్టిని తొలగిస్తున్నారు. ఆ 7 మీటర్ల మట్టిని తొలగించే సమయంలో ఇప్పుడు ఉదయం ఒక దుర్వాసన రావడంతో అదే ప్రాంతంలో మృతదేహం ఉండొచ్చు అనే అనుమానంతో ఇప్పటికీ సొరంగ మార్గంలో అక్కడ తవ్వకాలు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా 11 గంటలకు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే 2వ శవం దొరికిందా లేక మృతదేహం దొరికిందా లేదా అనేది అధికారికంగా ఈ రోజు మరి కాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ 32వ రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతా ఉన్నాయి. ఇందుకు సంబంధించి కూడా రోబో బృందాలు రోబోలను కూడా తీసుకొచ్చినప్పటికీ అవి కూడా నిరుపయోగంగా మారిన నేపథ్యంలో మానవ ప్రయత్నమే ఇక చర్యనం అంటూ కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తూ రెస్క్యూ బృందాలతో 12 బృందాలకు సంబంధించిన NDRF, SDRF అలాగే ఈ ర్యాట్ హోల్ మైనర్స్ సంబంధించి బృందాలతో మాత్రమే ఇప్పటికీ ఈ సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ సహాయ చర్యలు ఈ రోజు 32 కూడా వేగవంతం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా రెస్క్యూ ఆపరేషన్ ఆపకుండా ముందుకు సాగాలని చెప్పేసి సూచించిన నేపథ్యంలో ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారిని కూడా ఇక్కడ నియమించిన నేపథ్యంలో ఈ రోజు నుంచి మరింత సొరంగ మార్గంలో తవ్వకాలు మరింత వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జోష్న. రైట్ నరేంద్రాచారి.
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. నిన్న సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు ఢిల్లీ వెళ్లారు. ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొన్నారు. ఇక మంత్రివర్గ విస్తరణ ప్రధాన ఎజెండాగా సమావేశం జరిగింది. మంత్రివర్గ విస్తరణ అంశం చర్చకొచ్చిందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అన్ని అంశాలపై రాష్ట్ర నాయకత్వం నుంచి జాతీయ నాయకత్వం సమగ్ర సమాచారం తీసుకుందని చెప్పారు. త్వరలోనే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ గారు, గౌరవ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు తెలంగాణ విషయాల మీద చాలా సుదీర్ఘంగా మాతో అన్ని విషయాలు చర్చించినారు. దాంట్లో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారుతో పాటు నేను, మా ఇన్ఛార్జ్ మీనాక్షి గారు కూడా పాల్గొనడం జరిగింది. చాలా విషయాలు రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద కూడా వారు అన్ని విషయాలు ఆరాధించారు. ముఖ్యంగా హెల్త్, ఎడ్యుకేషన్ మీద వారు అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ వల్ల ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ లాభం జరుగుతుంది, ఎన్ని లక్షల మందికి దాంట్లో ప్రవేశం వస్తుందనే విషయాలు కూడా చర్చించడం జరిగింది. వీటితో పాటు రాబోయే రోజుల్లో కేబినెట్ కూర్పు, పీసీసీ కార్యవర్గము, దాంతో పాటు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, బోర్డుల నియామకం కూడా అన్ని విషయాలు సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది. ఏకాభిప్రాయం రావట్లేదా? ఎందుకంటే దాదాపు సంవత్సరం దాటింది, ఇంకా కూడా చాలా మంది కేబినెట్ జరిగింది. సంవత్సరం దాటినప్పటికీ కూడా అన్ని విషయాలు లోతుగా వారు మా నుంచి సమాచారం తీసుకున్నారు. త్వరలో అన్ని విషయాలు కొలిక్కి వస్తాయని ఆశిస్తాం. మాతో అన్ని సమాచారం తీసుకున్నాం. మేము కూడా అన్ని విషయాలు అభివృద్ధి సంక్షేమంతో పాటు వివిధ విషయాలను అన్ని కూడా చర్చించడం జరిగింది. మా ప్రియతమ నాయకులు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. డీటెయిల్స్ అందించేందుకు మన ఢిల్లీ రిపోర్టర్ రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, చెప్పండి, పర్యటన వివరాలు ఎలా ఉన్నాయి? అదేవిధంగా నిన్న జరిగినటువంటి సమావేశానికి సంబంధించి ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణే ప్రధాన ఎజెండాగా నిన్న భేటీ జరిగినట్టుగా తెలుస్తోంది. ఓవైపు ఉగాది లోపు లేదంటే ఉగాది వరకంతా ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉండేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై నేతలు ఏమంటున్నారు? మీ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. మరి నిన్న పార్టీ పెద్దలతో కీలకమైన సమావేశం జరిగింది. పిసిసి చీఫ్, అలాగే మంత్రులు, కీలకమైన మంత్రులు అందరూ కూడా సమావేశానికి హాజరయ్యారు. మరి ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, మీనాక్షి నటరాజన్, కేసీ వేణుగోపాల్ అందరు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధాన అంశం అంటే కేబినెట్ కూర్పు, పిసిసి కార్యవర్గం, అలాగే వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, బోర్డు నియామకంపై చర్చ జరిగినట్లు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశం అనంతరం మీడియాకు చెప్పడం జరిగింది. అయితే కేబినెట్ విస్తరణ ఇక్కడ ప్రధాన ఎజెండాగా ఉంది. కేబినెట్ లోకి ఎవరెవరిని తీసుకోవాలి, అలాగే ఎవరికి ఉద్వాసన పలకాలి, ఈ రెండు అంశాలే ఇక్కడ ప్రధానంగా చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ రోజు కూడా సమావేశం మరోసారి జరిగే అవకాశం కనిపిస్తోంది. మరి పార్టీ అధిష్టానం, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, అలాగే స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ విషయాలు కూడా వివరాలు తెలుసుకున్నారు రాహుల్ గాంధీ. మరి ఆరోగ్యం, విద్య వ్యవహారాల గురించి ఎలాంటి స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవుతుంది, అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు వల్ల ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు లాభం జరుగుతుంది, ఎంతమందికి ప్రవేశాలు ఉంటాయనే దాని మీద కూడా చర్చ జరిగింది. ఇక రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాల గురించి అగ్రనేతలంతా కూడా రేవంత్ రెడ్డి నుంచి అన్ని పూర్తి సమాచారం తెలుసుకున్నారు. మరి ముఖ్యంగా అయితే ఈ ఉగాది నాటికి కేబినెట్ ఎక్స్పాన్షన్ చేయాలి, అలాగే పిసిసిలో సమూల మార్పులు కూడా తీసుకురావాలి అని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు సమాచారం అంటుంది. ఈ రోజు రేవంత్ రెడ్డి మరోమారు కాంగ్రెస్ పెద్దలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఆ సమావేశం తర్వాత కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా అడిగారు. కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశం ఉంది. రైట్ రామకృష్ణ.
9వ రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. బడ్జెట్ పద్దులపై 3వ రోజు చర్చించనున్నారు. ఈ రోజు శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేసినట్లు తెలుస్తోంది. పలువురు మంత్రులు ఆయా శాఖలకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. వివిధ శాఖల పద్దులపై శాసనసభలో చర్చించనున్నారు. ప్రశ్నోత్తరాలు రద్దు చేసి శాఖలకు సంబంధించినటువంటి పద్దులపైనే ఇవాళ చర్చ జరగబోతున్నట్లు సమాచారం. ఫుల్ డీటెయిల్స్ మనకు ప్రేమ్ అందిస్తారు లైవ్ లో. ప్రేమ్. జోష్న, మరికొద్దిసేపట్లోనే అయితే శాసనసభ ప్రారంభం కానుంది. ఈ శాసనసభకు సంబంధించి ఒకవైపు ఇప్పటికీ 2 రోజులుగా ప్రశ్నోత్తరాలకు సంబంధించి రద్దు చేయడం జరిగింది. ఇక బడ్జెట్ పద్దులకు సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. నిన్న 3 పద్దులపై సభలో చర్చించారు. లేట్ నైట్ వరకు కూడా ఆ సభ కొనసాగింది. ఇక ఈ రోజుకు సంబంధించి రోడ్స్ అండ్ బిల్డింగ్ సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి 23-24 నివేదికను టేబుల్ చేయనున్నారు. మరొకవైపు ఇక పద్దుల విషయంలో ఆ సభలో జరిగేటువంటి చర్చకు వచ్చేసరికి సీఎం రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్తో పాటు టెక్నికల్ ఎడ్యుకేషన్, కమర్షియల్ ట్యాక్సెస్ అడ్మినిస్ట్రేషన్, క్రీడలు, యువజన సర్వీసుల శాఖకు సంబంధించినటువంటి పద్దులపై చర్చ ఉంటుంది. ఇక రెండోది కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు రవాణా శాఖ సంబంధించినటువంటి పద్దుపై చర్చ ఉంటుంది. మూడోది మంత్రి జూపల్లి కృష్ణారావుకు సంబంధించి ఎక్సైజ్ అడ్మినిస్ట్రేషన్, టూరిజం, ఆర్ట్ అండ్ కల్చరల్ శాఖల పద్దులపై కూడా చర్చ జరుగుతుంది. ఇక 4వ చర్చకు సంబంధించి పద్దుపై అటవీ, శాస్త్ర, సాంకేతిక, పర్యావరణ, దేవాదాయ శాఖ పద్దులపై మంత్రి కొండా సురేఖ. ఇక దీంతో పాటుగా ఇంకొకటి బడ్జెట్కు సంబంధించినటువంటి సప్లిమెంటరీ ఎస్టిమేట్స్పై బట్టి విక్రమార్క కూడా వివరణ ఇస్తారు. దీంతో పాటుగా బీజేపీ వాయిదా తీర్మానానికి వచ్చేసి మాజీ సర్పంచుల బిల్లులు, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపులు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్య తీరుపై అసెంబ్లీలో చర్చ జరపాలని చెప్పి బీజేపీ వాయిదా తీర్మానాన్ని ఇవ్వడం జరిగింది. ఇక కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులకు చెల్లించేటువంటి వేతనాలను ఏజెన్సీల ద్వారా కాకుండా కార్పొరేషన్ల ద్వారా ఇవ్వాలని చెప్పేసి కూడా సిపిఐ వాయిదా తీర్మానాన్ని ఆ సభలో చర్చించాలని చెప్పి వాయిదా తీర్మానాన్ని కూడా ఇవ్వడం జరిగింది. జోష్న, ఇక కొద్దిసేపట్లో జరిగేటువంటి 4 పద్దులపై కూడా సభలో చర్చించి ఇప్పటివరకు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి ఇప్పటివరకు ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలపై ఇటు ప్రభుత్వం వివరిస్తుంది. మరొకవైపు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి గతంలో ఎన్నికల ముందు ఈ 4 శాఖలలో ఆయా శాఖలలో కాంగ్రెస్ పార్టీగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏమున్నాయి, ఈ బడ్జెట్లో రీసెంట్గా మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయి, ఎన్నికల హామీ మేరకు ఇచ్చినటువంటి అయితే హామీలకు సంబంధించినటువంటి బడ్జెట్ సరిపోతుందా లేదా, కావాలని చెప్పి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ఆయా రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల పైగా ఉన్నటువంటి వారందరికీ రైతులకు కూడా రుణమాఫీ చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పి వారికి ఎవరికైతే 2 లక్షల మీదకున్న వారికి కట్టుకోమని కూడా అయితే మంత్రులు చెప్పిన తర్వాత చాలామంది రైతులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చెల్లించినారు. కానీ అయితే అసెంబ్లీలో ప్రకటన తర్వాత పెద్ద ఎత్తున నిరసనలు చేసినారు. నిన్న బీఆర్ఎస్కు సంబంధించినటువంటి సభ్యులంతా కూడా నల్ల రిబ్బన్లు పెట్టుకొని రైతులకు మద్దతుగా ఇటు ప్రభుత్వానికి నిరసనగా వారు సభలో కూర్చోవడం జరిగింది. దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి రోడ్లపై దాదాపు 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ల పాటు రోడ్లు నిర్మించలేదు. మేము వచ్చిన తర్వాతనే అయితే పెద్ద ఎత్తున డబుల్ లేన్ రోడ్లకు సంబంధించినటువంటి తీసుకొచ్చామని చెప్పేసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలంతా కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ 4 అంశాలకు సంబంధించి అయితే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు పెద్ద ఎత్తున ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. దాని మేరకు దాంతోపాటుగా ఇప్పుడు విద్యాశాఖకు సంబంధించి సీఎంఏ చూస్తున్నారు కాబట్టి ఈ సంవత్సర కాలంలో విద్యాశాఖలో తీసుకొచ్చినటువంటి మార్పులన్నీ కూడా వారు చెప్పే అవకాశం అయితే ఉంటుంది. ఇక టూరిజంకు సంబంధించినటువంటి ఒక పాలసీని కూడా తీసుకొచ్చామని చెప్పేసి ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. జోష్న. ప్రేమ్. ఇవాళ రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరగనుంది. తొలి రోజు వాట్సాప్ గవర్నెన్స్,
ఆర్టీజీఎస్, ల్యాండ్ సర్వే, వేసవిలో నీటి ఎద్దడి, గ్రామీణ పట్టణ ప్రాంతాలకు నీటి సరఫరాపై చర్చించనున్నారు. అలాగే జిల్లాల వారీగా యాక్షన్ ప్లాన్, ముఖ్యమైన సమస్యల ప్రస్తావన, జిల్లాల వారీగా ఆదాయ మార్గాలు, రెవెన్యూ సమస్యలు, భూ సమస్యలపై ఇవాళ చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఉదయం 10 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. ముందుగా CCLA ప్రారంభ ఉపన్యాసం ఉంటుంది. ఆ తర్వాత CS, రెవెన్యూ మంత్రి, ఆర్థిక మంత్రి ప్రసంగిస్తారు. ఆ తర్వాత కలెక్టర్ల సమావేశాన్ని ఉద్దేశించి సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేయనున్నారు. ఇక ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల భేటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, గతంలో ఎప్పుడు కూడా లేని విధంగా రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్న ప్రధాన సమస్యలు ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి పూర్తి స్థాయిలో తీసుకురావటం, అదేవిధంగా ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా పనిచేయడానికి ముందుకెళ్తాని ప్రభుత్వం ఈ కలెక్టర్ల సదస్సు ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు ఇది 3వ దఫా కలెక్టర్ల సదస్సు. ప్రతి 3 నెలలకి ఒకసారి కలెక్టర్ల సదస్సును ఏర్పాటు చేయటం, 3 నెలల సమయంలో చర్చించిన అంశాలు, ఆయా జిల్లాల్లో ఏదైతే ఇంప్లిమెంట్లు జరిగినాయి, అదేవిధంగా ఆయా జిల్లాల్లో ఉన్న సమస్యలు ఏ విధంగా పరిష్కరించారనే అంశాల మీద ఈ 2 రోజుల పాటు చర్చలు జరుగుతాయి. అయితే ఈ రోజు మొదటి రోజు చూసుకుంటే ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న ఎండాకాలం వస్తున్న సమయంలో నీటి ఎద్దడి లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా వ్యవసాయ ఇబ్బందులకు సంబంధించిన చర్చ జరుగుతుంది. దీంతో పాటు రాష్ట్ర రాజధానిలో ఉన్న సమస్యలపై ఈ రోజు పూర్తిగా చర్చలు జరుగుతాయి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు రేపు జరుగుతాయి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు 9 జిల్లాలకు, రేపు 17 జిల్లాలకు ఈ సదస్సులో కలెక్టర్లు ఆయా జిల్లాల్లోని సమస్యలు చెప్పి ఆ సమస్యలకు పరిష్కారాలకు ప్రభుత్వం సూచించే విధంగా ఉంది. అయితే ప్రధానంగా ప్రతి జిల్లాకు కూడా 20 నిమిషాల పాటు సమయం వెచ్చించారు. అయితే 20 నిమిషాల్లో మొదటి 10 నిమిషాలు ఆయా జిల్లాలకు సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రజెంటేషన్ చేయడం, దాన్ని పరిష్కరించడానికి మిగతా 10 నిమిషాలు. ఈ విధంగా ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల్లో ప్రధాన సమస్యలు ప్రభుత్వం దృష్టికి తేనున్నారు జిల్లా కలెక్టర్లు. దీనికి సంబంధించి ఈ సదస్సు జరుగుతుంది. జోస్న. రైట్ రాజేష్. విశాఖ జీవీఎంసీలో అనిశ్చితి నెలకొంది. ఈ నెల 29న విశాఖ మున్సిపల్ బడ్జెట్ సమావేశం నిర్వహించాల్సి ఉండగా వైసీపీ కార్పొరేటర్లు 34 మంది బెంగళూరు పయనమయ్యారు. దీంతో బడ్జెట్ సమావేశాలపై సందిగ్ధత నెలకొంది. ఈ నెల 29న బడ్జెట్ సమావేశానికి వైసీపీ హాజరు కాకపోతే కోరంతో బడ్జెట్ సమావేశం నిర్వహించేందుకు మున్సిపల్ అధికారులు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా మేయర్పై కూటమి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా అవిశ్వాసాన్ని ఎదుర్కొనేందుకు వైసీపీ కార్పొరేటర్లు క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. దీనిని ఎదుర్కొనేందుకు మరోవైపు కూటమి నేతలు సైతం పార్టీ మారి టీడీపీ కండువా కప్పుకున్న కార్పొరేటర్స్ ను తన అధీనంలో పెట్టుకుని తన బలాన్ని మరింత పెంచుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఇక డీటెయిల్స్ మనకు అనురాధ అందిస్తారు. అనురాధ. జోస్నా, జీవీఎంసీలో నెలకొన్న అనిశ్చితి ఇంకా ఇప్పటికీ కూడా ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది. అనేక సందిగ్ధాల మధ్యన ప్రస్తుతం జీవీఎంసీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అయితే జీవీఎంసీ మేయర్ పీఠం మీద ఏదైతే కూటమి అవిశ్వాస తీర్మానాన్ని ఇప్పటికే కలెక్టర్కి అందజేసింది. అయితే అదే సందర్భంలో దాన్ని ఎదుర్కొనేందుకు వైసీపీ క్యాంప్ రాజకీయాలతో వాళ్ళ కార్పొరేటర్స్ అందరినీ కూడా బెంగళూరు తరలించింది. ఈ పరిస్థితుల్లో జీవీఎంసీ బడ్జెట్ సమావేశం చాలా అత్యవసరంగా, కీలకంగా నిర్వహించాల్సి ఉంది. ఎందుకనంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి ₹1 కూడా నగర అభివృద్ధి మీద ఖర్చు పెట్టే అవకాశం లేదు. ఇప్పటికే బడ్జెట్ సమావేశాలు లేట్ అయ్యాయి. జీవీఎంసీలో నెలకొన్న అనిశ్చితమైన పరిస్థితుల వలన బడ్జెట్ సమావేశాలను నిర్వహించలేకపోయారు. అయితే పలుమార్లు ఈ విషయాన్ని జీవీఎంసీ కమిషనర్, ఇన్ఛార్జి కమిషనర్ అన్న జిల్లా కలెక్టర్కి నివేదించిన తర్వాత బడ్జెట్ సమావేశాన్ని రేపు 29వ తేదీన పెట్టాలని నిర్ణయించినప్పటికీ కూడా దాదాపుగా 30 మందికి పైగా కార్పొరేటర్లు, వైసీపీ కార్పొరేటర్స్ అంతా క్యాంపుల్లో ఉండటం, వాళ్ళంతా కూడా హాజరు కాకపోతే బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించే వీలు ఉండకపోయినప్పటికీ కూడా మరి ఒక రకమైన సందిగ్ధత నెలకొంది. సమావేశం నిర్వహిస్తారా లేదా
లేదా అన్న దాని మీద. దీంతో అధికారులు కోరంతో ఈ సమావేశాన్ని నిర్వహించి బడ్జెట్ని ప్రవేశపెట్టే పరిస్థితుల మీద ఆలోచనలు చేస్తూ ఉన్నారు. 33 మంది సభ్యులు ఉంటే కోరంతో బడ్జెట్ సమావేశాన్ని అత్యవసర కీలకమైన సమావేశంగా అధికారుల నుంచి ఆదేశాలు తీసుకుని నిర్వహించే అవకాశం ఉంటుంది. ఆ విధంగా బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించి తదుపరి అవిశ్వాస తీర్మానం మీద ఒక కౌన్సిల్ సమన్ చేసే అవకాశం అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. మొత్తానికి చూసుకుంటే కనుక జీవీఎంసీ పొలిటికల్ హైడ్రామాతో ఒక రకమైన అనిశ్చితమైన పరిస్థితులు అయితే మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎవరికి వాళ్ళు ప్రతి వ్యూహాలతో జీవీఎంసీ మేయర్ పీఠం మీద ఇంకా పాలిటిక్స్ నడుపుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు రేపు 29వ తేదీన కోరంతో గనక నిర్వహిస్తే గనక అది జీవీఎంసీ దాదాపు చరిత్రలోనే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. మరి ఈ విధంగా ఎలా అధికారులు ముందుకు వెళ్ళబోతారన్న దాని మీద అధిష్టానాలతో సమాలోచనలు అయితే చేస్తూ ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక రేపు 29వ తేదీని ఇటు మేయర్ పీఠం మీద కానీ ఇటు బడ్జెట్ సమావేశాలు జీవీఎంసీ డెవలప్మెంట్స్ మీద కానీ ఒక పూర్తి క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. జిల్లా కలెక్టర్ ఆ సమావేశాన్ని నిర్వహించేందుకు ప్రస్తుతం అధికారులతోని అలాగే ఇతర వర్గాలతోని కూడా ఆయన సమీక్ష సమావేశాలు చేస్తూ సమాలోచనలు చేస్తున్నారు. మరి జీవీఎంసీలో బడ్జెట్ సమావేశం అనంతరం కూడా కౌన్సిల్ని కూడా సమన్ చేస్తారు. ఆ తర్వాత మేయర్కి పీఠం మీద ఏదైతే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారో దాని బలపరీక్ష కూడా నిర్వహించి ఈ పూర్తి పరిస్థితిని అయితే అదుపులోకి తెచ్చే ప్రతివ్యూహాలు అయితే జరుగుతున్నాయి. ఇటు జిల్లా యంత్రాంగం కూడా ఆ రకమైన పరిస్థితుల్ని సమన్వయపరిచేందుకైతే ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఏర్పాట్లో ఉన్నారు. రైట్ అనురాధ. రైట్, విశాఖ జీవీఎంసీలో అనిశ్చితి నెలకొంది. ఈ నెల 29న విశాఖ మున్సిపల్ బడ్జెట్ సమావేశం నిర్వహించాల్సి ఉండగా వైసీపీ కార్పొరేటర్లు 34 మంది బెంగళూరు పయనమయ్యారు. దీంతో బడ్జెట్ సమావేశాలపై సందిగ్ధత నెలకొంది. ఈ నెల 29న బడ్జెట్ సమావేశానికి వైసీపీ హాజరు కాకపోతే కోరంతో బడ్జెట్ సమావేశం నిర్వహించేందుకు మున్సిపల్ అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.